నమస్కారం. రాజధాని న్యూస్ తెలుగు ఛానల్ కి స్వాగతం. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం నాగార్జున సాగర్ చెంత నీటికి చింత. ఇక వివరాల్లోకి వెళ్తే మాచర్ల మండలం నాగార్జున సాగర్ ప్రాజెక్టు కాలనీలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. సాగర్ ప్రాజెక్టుకు కూతవేటు దూరంలోనే ఉన్న విజయపూర్ సౌత్లోని సాగర్ క్యాంపులో గత 15 రోజులుగా త్రాగునీరు లేకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లిం సోదరులకు తాగునీటి కష్టాలు పరీక్ష పెడుతున్నాయి. కొద్దిపాటిగా వచ్చే నీటిని బేషన్లో అడ్డుపెట్టి బిందెల్లో ఒడిసిపట్టుకోవడం నీటి తీవ్రతకు అద్దం పడుతోంది. మట్టి మురుగుతో నీరు కలుషితంగా ఉన్నా అదే నీటిని త్రాగుతున్నామని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. నీటి సమస్యలపై అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నప్పటికీ పట్టించుకోవడం లేదంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బొచ్చలు పెట్టి డబ్బాలు పెట్టి తోడుకోకేం తోడుకుంటారు, నీళ్ళు ఏం పని అయితే అసలు ఒక్క పొద్దు నుండి నైట్ 3ంటికి లేయటం 3ంటికి నుంచి మోసుకోవటం నీళ్ళు. ఇప్పుడు నమాజ్ టైం అయింది, నమాజ్ టైం అయినా కానీ ఇప్పుడు నీళ్ళ కోసం 7 వారం పట్టవే. మళ్ళీ గొంతెండిపోయి సత్తాను, మా పాపం తగలకుండా అయితే పోదు. ఒక్కడు ఇంతమంది ఉన్నారు కానీ ఒక్కరు పట్టించుకోరు. మరి డ్యామ్ ఉందని పేరు ఇక్కడ. ఇద్దరికి ఒక పైపు 2 రోజులకు ఒకసారి, మళ్ళీ 2 గంటన్నర. ఏం పట్టుకుంటారు చెప్పు. అది ఒక పైపు ఇద్దరు పట్టుకోవాలి. సమస్యలు తీరాల మాకండి. మంచి అల్లాడిపోతుంది, నీరు రావట్లేదు, గొడ్డలు అవి ఇవి. మాకు ఎంత బాధ వేస్తుంది తెలుసా, నీళ్ళు రాక నైటు పగులు ఈ పరిస్థితి అయింది. ఈ వచ్చే నీళ్ళు కూడా ఆపేస్తున్నారు. పరిస్థితి అడ్డగోళంగా ఉంది. నీళ్ళు బాగా నీళ్ళు అసలు రావట్లేదు, అల్లాడిపోతున్నాయి మేము. రావట్లేదు, వల మూటలు వస్తున్నాయి, గుడ్డలు వస్తున్నాయి, చేపలు వస్తున్నాయి, మట్టి వస్తుంది, బ్లాక్ అయిపోతుంది. మా పరిస్థితి అడ్డగోళంగా ఉందండి. మాకు వలలు మూటలు గుడ్డలు రాళ్ళు రానేట్లేదు. ఎంత బాధపడతాం తెలుసా మేము. మా పరిస్థితి అడ్డగోళంగా ఉందండి. నీళ్ళు రాక పళ్ళు మానుకొని పళ్ళు పోలేక అది నైటు పగులు ఇదే పరిస్థితి మాది. నీళ్ళు రావట్లా. వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, ఇదంటారు నీళ్ళు రావట్లేదు. పెద్దోళ్ళు వస్తారు, ఒక బకెట్ పట్టుకొని 4 బకెట్ 4 పంచుకోమంటారు. మీరు ఎన్ని రోజులు ఉండాలండి ఇలాగా? సాగర్ ఏరియాలో డ్యామ్ పెట్టుకొని నీళ్ళ పరిస్థితికి ఎంత అడ్డగోళంగా ఉంది. ఎన్ని రోజులు మేము ఈ పరిస్థితి భరిస్తున్నాం. ఎండ లేదు, వాన లేదు. ఎండకి నైటు పగులే సన్నదారు కూడా రాకుండా చేస్తున్నారు. ఆ పైన వాలు పెట్టారు, అది పెట్టిన కానీ మాకు అసలు నీళ్ళు చుక్క రావట్లేదు. ఇదే మా పరిస్థితి. ఇదే మా మీద దయించి కట్టిస్తున్నాం.